నిన్న హౌస్లో అందరు కంటెస్టెంట్స్ కన్నా కానీ సరే అందరూ ఒక పక్కన అయితే రాము గారు మాత్రం ఒక పక్కకు అనమాట. ఎందుకంటే అందరూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు, సాగదీస్తూ ఉండడం, ఒకరు ఒక పక్కన సపోర్ట్ చేయడం, ఇంకొక పక్కన సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక్క రాము ఒక్కడే ఏం చేశాడంటే కరెక్ట్గా పాయింట్ ఏదైతే ఉందో దాని మీద స్టాండ్ తీసుకున్నాడు అనమాట. నిన్న మాత్రం నాకు చాలా బాగా నచ్చాడు ఆయన మాట్లాడే విధానం కానీ, తనుజ గారు ఆయన ఎన్ని మాట్లాడినా కానీ సరే అవన్నీ పర్సనల్గా తీసుకోకుండా ఆయన ఎటు పక్కన తప్పు ఉందో అటు పక్కన అయితే మాట్లాడారనమాట. ఇదైతే లైవ్ అయితే చూపించారు, ఎపిసోడ్లో అయితే నాకు తెలియదు, ఎపిసోడ్ నేను చూడదు కాబట్టి లైవ్ అంతా నేను చూశాను నిన్న కంప్లీట్గా. సో ఇదే విధంగా ఆయన మాట్లాడే విధానం కానీ, స్టాండ్ తీసుకునే విధానం కానీ, ఎటుపక్క తప్పు ఉంది ఎటుపక్క కరెక్ట్ ఉంది దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే ఇంకా కొంచెం గేమ్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా కాదని చెప్పేసి లోపల ఒక మాట బయట ఒక మాట చెప్పి వాళ్ళు చెప్పకుండా కానీ సరే వీళ్ళు ఒక మాట చెప్పారని చెప్పి ఇలా చేస్తే మాత్రము ఆయన రోజు మళ్ళీ ఎవరొకటి అనిపించుకుంటూనే ఉంటారు. మొత్తానికైతే నిన్న మాత్రం రాము గారు మాత్రం ఆయన 100% ఇచ్చారు మాట్లాడే విధానం కానీ, స్టాండ్ తీసుకునే విధానంలో.